బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి అలా ఒక బలమైన నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు కాదు, బలమైన నాయకుడు, బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ల పార్లమెంటులో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిండ్రు. మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట, అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి, గెలిపించి మన సత్తా, మన దమ్మేందో చెప్పి చూపెట్టాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా. నేను ఇన్నటి వరకు, ఈ రోజు వరకు చేవెళ్ల పార్లమెంటులో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి. మీరు ఆనాడు మొట్టమొదటిసారి చేవెళ్ల పార్లమెంట్లో జైపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు, తర్వాత విశ్వేశ్వర రెడ్డిని గెలిపించినారు, తర్వాత మొన్న రంజిత్ రెడ్డిని గెలిపించినారు. ఈ రోజు మనందరం కూడా ఎవరమైనా కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరం ఒకటైదాం. ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ గారి ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుందామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంబులెన్స్ పోనీయండి, తమ జరగండి సార్. అరే పడుతాం, అరే పైసా పడదాం. మీ అందరితోని ప్రార్థించేది ఒకటే. నాకు తెలుసు 20 రోజులు ఎండలు బాగున్నాయి, ఇబ్బంది ఉన్నది, కానీ మనం ప్రజల దగ్గర పోవాలి, అడగాలి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి, అడగాలి. రైతులని ఏమైంది, 2 లక్షల రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నవే, ఎక్కడ పోయింది 15,000 అని అడగాలి. 9 జెండాలంటే కొద్దిగా డిసెంబర్ చెప్పిన మాట, పెళ్లి చేసుకుంటే ₹1,00,000 కాదు బంగారం చెప్పిన మాట గుర్తు చేయాలి. ముసలిళ్లకు ₹4,000 ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట గుర్తు చేయాలి. మహిళలందరికీ ₹2,500 ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట యాద్ చేయాలి. 1, 2 కాదు, ఎన్నో మాటలు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ బాహుబలి సినిమా చూసిరా? బాహుబలి పార్ట్ 1 చూసిరా? పార్ట్ 2 కూడా చూసిరా? చూసిరా లేదా? మళ్ళా రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 అయిపోయింది. మోసం పార్ట్ 1 ఏంటిది? అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది, ఉరుక్కుంటూ తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ తెచ్చుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి. మోసపోదామా మళ్ళొక్కసారి? ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నలకు యాద్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది. రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పైతుందనే మాట తప్పకుండా యాద్ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచించండి, ఏం జరిగింది ఈ దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కేమో 100 రోజుల అబద్ధం, మరొక దిక్కేమో 10 ఏళ్ల నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ 12 లక్షల మందికి చేసిన ఆడపిల్లలకు చేసిన పెళ్లిళ్లు మీ కళ్ళ ముందే ఉన్నాయి. 14 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చిన కేసీఆర్ కిట్లు మీద కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చి 200 నుంచి 2,000 రూపాయలు చేసింది కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు 10 ఏళ్లలో మనం చేసుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో, మా కాళే యాదయ్య గారి నియోజకవర్గంలో, షాబాద్ లో బ్రహ్మాండమైన పరిశ్రమలను కూడా నెలకొల్పుకున్నాం. వికారాబాద్ ను జిల్లా చేసుకున్నాం. వికారాబాద్ లో ఇవాళ కలెక్టర్ ఎప్పటి నుంచో వికారాబాద్ ప్రజల కళ అది, దాన్ని నెరవేర్చింది కేసీఆర్ గారు. ఇక్కడ ఉండే గిరిజన సోదరులు ఎంతో మంది ఎన్నటి నుంచో అడుగుతున్నారు మా తాండాల మా రాజ్యం ఉండాలని, దాన్ని కూడా నెరవేర్చింది కేసీఆర్. ఇట్లా నేను చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా గానీ ఎండ బాగున్నది, మీరు కూడా బేజారైతారు, ఎక్కువసేపు చెప్పా. ఇంకొక మాట కూడా మా యాదన్న యాద్ చేస్తున్నాడు. 111 జీవోను కూడా అందరు చెప్పినోళ్లే గానీ
ఆఖరికి ఎత్తేసింది కేసీఆర్ అనే మాట యాద్ చేయమని చెప్పి మా యాదయ్య గారు చెప్తా ఉన్నారు. ఒక్క 111 జీవో, ఒక్క మంచినీళ్ళు ఇచ్చుడు, రైతులకు రైతు బంధు ఇచ్చుడు కాదు, చెప్తే ఇంకో గంట చెప్పొచ్చు. అదే ఈ రోజు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు. ఏం చేసిండ్రు నాయన? 10 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉండి దేశానికి ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం చేసిండ్రు, మా చేవెళ్ళకి ఏం చేసిండ్రు చెప్పి ఓటు అడగవయ్యా అంటే చెప్పేటందుకు ఏం లేదు. వాళ్ళు అనేది ఒక్కటి, జై శ్రీరామ్. ఏమనంటే జై శ్రీరామ్ తప్ప ఇంకేం లేదు. ఏం చేసిండు మోడీ గారు, ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? మా చేవెళ్లకు, మా తెలంగాణకు ఒక్క కళాశాల ఇచ్చినవా, ఒక్క పాఠశాల పెట్టినవా, ఒక్క గుడికి పైసలు ఇచ్చినవా, లేదా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా అంటే చెప్పే ముఖం లేదు. కానీ జై శ్రీరామ్, శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు, రామునికి ఏం కాదు. రామునికి ఏమి కాదు, బీజేపీ ఓడిపోయినా రామునికి ఏం ఫరక్ పడదు. నేను మిమ్మల్ని అందరినీ దండం పెట్టుకోలేదు ఒకటే, మతం పేరుతో రాజకీయం చేయడం, మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే తరలి వచ్చిండ్రో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా, ఆలోచించండి. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో సిలిండర్ ధర ఎంత? 400. ఈ రోజంతా సిలిండర్ ధర 1200. మోడీ గారు ఆనాడు 2014